బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక్క మారథాన్లో అయినా కానీ పరిగెత్తారా? పరిగెత్తలేదు కదా. అయితే కొంతమంది చూసేవాళ్ళు పరిగెత్తే ఉంటారు, భయ్య నేను చేశాను అట్లా అని చెప్పేసి. కానీ వరల్డ్లో జరిగే మారథాన్స్ 6 మేజర్ మారథాన్స్ ఉంటాయి. మరి ఆ 6 మేజర్ మారథాన్స్లో పాల్గొని, అలాగే ప్రతి ఒక్క కాంటినెంట్లో కూడా మారథాన్స్లో పాల్గొన్న ఒక కపుల్ మన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వాళ్ళు ఎవరో కాదు, మన వరంగల్కి చెందిన సుధాకర్ గారు, అలాగే తులసి గారు. సో కపుల్గా వాళ్ళిద్దరు అయితే అన్నీ సాధించుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. అలాంటి మారథాన్స్ ఎలా చేస్తున్నారు ఏంటో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ వరంగల్ నుంచి మా కోసం. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ తులసి గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ us అండి. యా సార్, ఇంతకు మారథాన్ ఒకటి కాదు, 2 కాదు, ఇలా అన్ని కాంటినెంట్స్లో అండ్ అన్ని మేజర్ మారథాన్స్ చేయడానికి గల రీజన్ ఏంటి అసలు? రీజన్ ఇనిషియలీ ఫిట్నెస్ కోసం స్టార్ట్ చేసామండి, స్మాల్ రన్స్. ఇప్పుడు వీకెండ్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ పార్టిసిపేటెడ్ ఇన్ కపుల్ ఆఫ్ 5K రన్స్లో పార్టిసిపేట్ చేసాము. అక్కడ రన్నర్స్ని చూసి వి యూస్ టు వండర్, వీళ్ళు 10 కిలోమీటర్లు ఎట్లా పరిగెత్తుతున్నారు, 21 kilometers అని వి యూస్ టు వండర్. అండ్ వన్ ఫైన్ డే మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఒక 10K అండ్ వీ సైన్డ్ అప్ ఫర్ 10K. ఆఫ్టర్ డూయింగ్ ఫ్యూ 10Ks దెన్ 21K, అట్లా మా జర్నీ నెక్స్ట్ వీ హ్యావ్ ఎయిమ్డ్ ఫర్ లైక్ ఫుల్ మ్యారథాన్ చేయాలి, 42.2 kilometers చేయాలి. అండ్ వీ సైన్డ్ అప్ ఫర్ ద బర్లిన్ మ్యారథాన్, ఆ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యారథాన్ అండి. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఓకే. And the best thing is she is always with me. She keeps running after me. So we both did this together as a teamwork, and it made the journey more happy. మీరు ఎక్కడైనా తప్పిపోతారని చెప్పేసి మేడం గారు వచ్చేస్తున్నారు అసలు. Definitely అయింది. అండ్ మ్యామ్, అసలు అంటే ఎప్పుడైనా కానీ అబ్బాయిలు అలా వెళ్ళడం కానీ, సో పార్టిసిపేట్ చేయడం, అమ్మాయిలు పార్టిసిపేట్ ఇలా చూస్తూ ఉంటారు. కాకపోతే కపుల్గా ఇలా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అండి. నా స్ట్రెంగ్త్ అంతా తనే. ఇంకా నేను ఎప్పుడన్నా నాకు కొంచెం క్రాంప్స్ వస్తూ ఉంటాయి రన్నింగ్ అప్పుడు, తను అసలు కబుర్లు చెప్పుకుంటూ తీసుకెళ్ళిపోతారు నన్ను. నాకు తెలియని కూడా తెలియదు 42 kilometers నేను రన్ చేశానా, నేను చేయగలిగాను, చేశానా అనిపిస్తుంది నాకు. అంత బాగా కంఫర్టబుల్గా తీసుకెళ్ళిపోతారు. ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని పాజిటివ్గా చేసేస్తారు. అంటే ఇన్ని మారథాన్స్లో మీరు పాల్గొన్నారు. సో వాట్స్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ బెర్లిన్ మారథాన్. స్టార్టింగ్ బెర్లిన్ మారథాన్ మీరు పాల్గొన్నది ఫస్ట్ మేజర్ బెర్లిన్. వెళ్ళిపోయాం, బెర్లిన్ మారథాన్ చేసాం ఫస్ట్. ఎన్ని కిలోమీటర్స్ అది? 42.2 kilometers. 42.2 kilometers. సరే, ఏంటి సార్ అన్ని ఫుల్ మారథాన్స్? అన్ని ఫుల్. అంటే వీ స్టార్టెడ్ విత్ 5K రన్స్ అండి. ఇక్కడ హైదరాబాద్లో 5K రన్స్ చేసాము. కొన్ని 2017-16లో కొన్ని 10K రన్స్ చేసాము. అట్లా 21Ks కొన్ని చేసినాక దెన్ వీ గ్రాడ్యుయేటెడ్ టు 42.2 kilometers అండి, ఆ ఫుల్ మ్యారథాన్. ఓకే. సో స్టార్టింగే వరల్డ్ మేజర్ ఎవరో చెప్పారు, అది విన్నాము. సో వీ సైన్డ్ అప్ అండ్ వీ వెంట్ అహెడ్ అండి, ఫస్ట్ టైమే. అండ్ మీ చెవులకు అండ్ అలాగే మీ కంటికి మారథాన్ అని మాత్రం కనిపించకూడదేమో సార్? కనిపించిందంటే చలో వెళ్ళిపోతామని ఉంటారు. యా, ఇనిషియల్లీ వెళ్ళినప్పుడు కొంచెం తులసి వాజ్ వెరీ హెసిస్టెంట్. ఇంత ఫస్ట్లోనే ఇంత పెద్దది పెట్టుకున్నాము, హౌ క్యాన్ వీ డూ అని. బట్ కంఫర్టబుల్గా చేసేసాం ఇద్దరం కూడా. వెదర్ వాజ్ సో బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఇన్ బెర్లిన్. ద క్రౌడ్ వాజ్ సో బాగా cheer చేస్తా. వీ ఎంజాయ్డ్ ద రన్ యాక్చువల్లీ. ఓకే. అండ్ మీరు పాల్గొన్న బెర్లిన్ మారథాన్లో, సో అరే ఇంత జర్నీ, అది కూడా ఫుల్ మారథాన్ అనేటప్పటికి 42.2 kilometers అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఇక్కడి నుంచి ఒక హైదరాబాద్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళిపోవడమే. సో ఇలాంటిది చేయాలని అనిపించడం కానీ, సో ఇచ్చిన మోటివేషన్ కానీ ఎలా స్టార్ట్ అయింది? మోటివేషన్ అంటే ఇదే అండి. ఫస్ట్ 5, 10, 20 అలా స్టార్ట్ చేసేసి ఎందుకు చేయకూడదు, చేద్దాము, ట్రై చేద్దాము. మనం కూడా ఎంతోమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చేస్తారు. వాళ్ళని చూసిన తర్వాత చాలా మోటివేషన్ అనిపించింది. అరే వీళ్ళందరూ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు ట్రై చేయకూడదు అనుకొని స్టార్ట్ చేసాము. బట్ ఫస్ట్ బెర్లిన్ మారథాన్ మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. నాకు ఆల్ ద 42 kilometers చీర్ చేస్తూనే ఉంటారు జనాలు. మొత్తం 42 kilometers జనాలు ఉంటారు. అండ్ ప్రతి వాళ్ళు లెగవడానికి చేతగాని వాళ్ళు కూడా రోడ్డు మీద ఒక పక్కన కూర్చొని బెల్స్ కొట్టడం కానీ అట్లా ఏదో ఒకటి
ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంత ప్రెస్టీజియస్‌గా ఉంటది వాళ్ళకి. అండ్ మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అట్లా. ఓకే. చాలా బావుంటది. అండ్ అది డిఫరెంట్ వరల్డ్ నాకు. ఓకే. అంటే మీరు అనుకున్నారా సార్? ఆ బెర్లిన్ మారథాన్ కంప్లీట్ చేస్తారో, చేయరా అని చెప్పి తులసి గారు ఫస్ట్ ఏమన్నా అనిపించిందా ఏమన్నా? యా, నేను షీ వాజ్ లిటిల్ హెసిస్టెంట్ కానీ యాహ్! నేను 100% ష్యూర్ అండి. ఓకే. లైక్ ట్రైనింగ్ బాగా చేసాం. హుహు. కోచ్ అనుభవ్ అని ఉన్నాడు. ఈ కోచ్ అస్ వెల్. ఇట్లా ట్రైనింగ్ కూడా తీసుకుంటారా? ట్రైనింగ్ తీసుకున్నాం. ఫస్ట్ టైం కదా. ఓకే. సో ఈ కోచ్ అస్ వెల్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. షీ ఈజ్ లిటిల్ హెసిస్టెంట్ హుహు. బట్ కంఫర్టబుల్గా చేసేసాం ఇద్దరం. చాలా బాగా కంఫర్టబుల్‌గా చేసేసాను. ఈ ట్రైనింగ్ అంటున్నారు. మరి ఈ ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇంతకు? ఒక మ్యారథాన్ చేయాలంటే అట్లీస్ట్ 4 months ముందు నుంచి స్టార్ట్ చేయాలండి హుహు. ట్రైనింగ్. ఎవ్రీ డే విల్ హ్యావ్ అ పర్టికులర్ రన్ టు డూ. హ్మ్. పొద్దున్నే లేసి ఒక 1 hour ఫాస్ట్ రన్స్ ఉంటాయి, స్లో రన్స్ ఉంటాయి, అప్ హిల్ రన్స్ ఉంటాయి, ఇంటర్వెల్ రన్స్, రకరకాల రన్స్ ఉంటాయి. బట్ ఎవ్రీ సండే వీ హ్యావ్ టు డూ అ లాంగ్ రన్. హ్మ్. లాంగ్ రన్ అంటే ఫస్ట్ వీ స్టార్ట్ విత్ 10-12 kilometers నుంచి చివరికి దగ్గరికి వచ్చేపాటికి 32-34 kilometers సండే చేయాలి. హుహు. సో అట్లా వి ట్రైన్ గ్రాడ్యువల్లీ మన స్ట్రెంగ్త్ని పెంచుకుంటా వెళ్తాం. ఎండ్యూరెన్స్ అంటారు. ఎండ్యూరెన్స్ని స్ట్రెంగ్త్ని పెంచుకుంటా వెళ్ళి వీ గో ఫర్ ద రన్ అన్నట్టు ఫైనల్లీ. ఓకే. అంటే ఇక్కడ వరంగల్‌లో ట్రైనింగ్ చేసేటప్పుడు సో ఎలా ఉండేది మా? అంటే వరంగల్‌లో కొంచెం కష్టమేనండి. ఆ! అంటే వరంగల్ లాంటి ప్లేసెస్‌లో ఏంటంటే రన్నింగ్ అనేది ఇంకా చాలా వరకి ఆ కల్చర్ లేదు హ్మ్. మనకి. బట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను పరిగెత్తేటప్పుడు మేడం ఏంటి ఇలా పరిగెడుతున్నారు అనుకునేవాళ్ళు. తర్వాత నేను పరిగెత్తకపోతే అడిగేవాళ్ళు, మేడం ఏంటి ఈరోజు పరిగెత్తట్లేదు మీరు అని. హ్మ్. సో, అలా ఉండేది. బట్ ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు కంఫర్టబుల్ ఇక. మార్నింగ్ 3కి లేచినా, 4కి స్టార్ట్ చేసినా ఇద్దరం కలిసి ఇంకా రోడ్స్ మీదే అంతే. రోడ్స్ మీదే పరిగెత్తుతాము అక్కడ. ఓకే. అంతే. అక్కడ పర్టిక్యులర్‌గా రన్నింగ్ పాత్ కానీ, రన్నింగ్ కానీ అలా ఏం లేదు. హ్మ్. సో, రోడ్స్ మీదే ఇంకా. అంటే మీకంటూ అంటే మీతో పాటు ట్రావెల్ అయ్యేవాళ్ళు కానీ, సో మిమ్మల్ని కొంచెం అసిస్ట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇనిషియల్గా కొంతమంది ఫ్యూ ఫ్రెండ్స్ అదే రన్ బడీస్ ఉన్నారు. హుహు. దే జాయిన్డ్ అస్ ఫర్ ఫ్యూ ఆఫ్ ద రన్స్. వాళ్ళు కూడా మాతోటి ఇన్స్పైర్ అయ్యి దే ర్యాన్ ఫ్యూ మ్యారథాన్స్ విత్ అస్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బోత్ ఆఫ్ అస్ అండి. ఓకే. దట్స్ ఇట్. అంటే ఎవరైనా గానీ మారథాన్స్ విషయాలలో 1, 2 చేశాము ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంటి మీరు వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క మారథాన్‌ని కూడా టచ్ చేయాలి అనే అంత దృఢ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది సార్? వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా, ఇంకా, ఇంకా అంతే. ఆ జర్నీ అలా ఎళ్ళిపోతా ఉంది మాకు. ఓకే. ఓకే. ఇది చేసాం. నెక్స్ట్ ఇది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఇది చేసేద్దాం. అట్లా 6 కంప్లీట్ చేసేద్దాం అని ఫస్ట్ అనుకున్నాం. హ్మ్. 6 మారథాన్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఎందుకు కాంటినెంట్స్‌ని వదిలేయాలి, కాంటినెంట్స్ కూడా చేద్దాము. సో, అట్లా అట్లా మొత్తం కంప్లీట్ చేసాం. ఎట్లైనా చెయ్యాలి. ఓకే. సో, అలా కంప్లీట్ జర్నీ స్టార్ట్ చేసేసారు. అయ్యి కంప్లీట్ అయిపోయింది అది. సార్ ఇంతకు మీరు సాధించిన మెడల్ చూస్తూ ఉంటేనే చాలా సూపర్‌గా ఉంది సార్. ఏంటి సార్ అన్ని మారథాన్స్‌లో కంప్లీట్ చేస్తేనే ఆ మెడల్ ఇస్తారా? యా, ఇది 6 స్టార్ ఫినిషర్ మెడల్ అంటారండి. ఓకే. వరల్డ్‌లో 6 మేజర్ మ్యారథాన్స్ ఉంటాయి మేజర్ సిటీస్‌లో. సో యూఎస్‌లో 3 ఉంటాయి. హ్మ్. బోస్టన్, షికాగో అండ్ న్యూయార్క్. దెన్ యూరోప్‌లో లండన్ అండ్ బెర్లిన్ ఉంటున్నాయి. ఇంకోటి ఏషియాలో టోక్యో ఉంటుందంట, జపాన్‌లో. జపాన్‌లో. సో ఈ 6 కంప్లీట్ చేసిన అదొక రన్నర్స్‌కి అది ఒక ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినంత ఇదన్నట్టు గుర్తింపు అన్నట్టు వావ్! రన్నింగ్ వరల్డ్‌లో. ఓకే. సో ఆ 6 కూడా ఇద్దరం కలిసి చేసాము. సో వన్ ఆఫ్ ద ఫ్యూ కపుల్స్ ఇన్ ఇండియా హూ గాట్ దిస్ మెడల్ అన్నట్టు రన్నింగ్ టుగెదర్. ఓకే. సో దిస్ ఇస్ ద మెడల్ వి గెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 6 స్టార్ ఫినిషర్ జర్నీ వావ్! అండి. టోక్యోలో మాకు ఇది ఇచ్చారు. సార్ ఈ లెక్కను చూసుకుంటే టోటల్ ఈ మారథాన్స్ ఎప్పుడైతే చెయ్యాలని మీరు అనుకున్నారో అప్పటి నుంచి ఒక 4000, 5000 కిలోమీటర్స్ వరకు పరిగెత్తింటారు. ఇంకా ఎక్కువేనండి. ఇంకా ఎక్కువే ఉంటుందా సార్? ఎక్కువే. వావ్! సూపర్. అండ్ మీ జర్నీలో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన అదేంటంటే సో అది కూడా కాంటినెంటల్‌గా చేసే టైంలో అంటార్క్టికా మారథాన్ అనేది కూడా అసలు అంటార్క్టికాలో మనుషులు ఉండరు. కంప్లీట్ మంచు పర్వతాలు మంచిగా ఉంటుంది. మరి అక్కడ మారథాన్ ఎలా చేశారు అసలు? మ్యామ్. అది టోటల్‌గా ఐస్ తోటే ఉంటుంది దాదాపు. కొంత వాళ్ళు అక్కడ కొంత రోడ్ కాదు అది. పెబుల్స్, తర్వాత మడ్ అట్లా కొంత దారి ఉంటుంది. ఇక దాంట్లోనే మనకి ఒక 7 కిలోమీటర్స్ లూప్ లాగా ఏస్తారు. ఓకే. సో, 7 కిలోమీటర్స్ అట్లా మనం 42 కిలోమీటర్స్ పాయింట్ చేయాల్సిందే ఆ లూప్‌లోనే. సో, ఐస్, చలి, చాలా విండీ ఉంటుంది.
ఛాలెంజింగ్ గానే అనిపించింది. అంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది ఒక అది. పక్క గాలి కొడుతూ ఉంటుంది, Yeah. ఇంకో పక్క చలి, Yeah. పరిగెత్తాలి. అంతా Every- కింద అంతా బురద ఆ, సో 4 లేయర్స్ వేసుకోవాలి చలిని తట్టుకోవాలంటే. ఉమ్, ఎముకలు గులికేసేలు అంటారు కదా, అట్లా ఉంటుంది. 4 లేయర్స్ వేసుకొని ఆ షూస్, సపరేట్ షూస్ ఉంటాయి స్లిప్ అవ్వకుండా. ఓకే. సో ఆ బురదలో రన్ చేయటం అనేది చాలా టఫ్ అండి. ఇట్స్ వెరీ టఫ్. సార్ ఇంతకు అంటార్టికా జర్నీ అనేది చాలా విచిత్రంగా ఉంటుందంట కదా, అవును. ఆ జర్నీ ఎలా కొనసాగింది అసలు, వెళ్ళడం రావడం ఫస్ట్ కానీ? మనం ఇక్కడ నుంచి రీచ్ అర్జెంటీనా రీచ్ అవుతామండి. ఉమ్, అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్లో క్యాపిటల్ సిటీ అది దిగి అక్కడి నుంచి ఒక టిప్ ఆఫ్ అర్జెంటీనాలో ఉషువాయా అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి క్రూయిజ్ కాదు, ఇవి ఎక్స్పెడిషన్ షిప్స్ అంటారు. ఉమ్, స్మాల్ షిప్స్ విత్ 200 కెపాసిటీ అట్లా ఉంటుంది. సో మ్యారథాన్ రన్నర్స్ అందరూ అక్కడ చేరుతాము. అక్కడ చేరి వి స్టార్ట్ ద జర్నీ అన్నట్టు. ఆ జర్నీ టేక్స్ 3 days. 3 days 3 days పడుతుంది. అది కూడా డ్రేక్స్ ప్యాసేజ్ అని ఉంటుంది. డ్రేక్స్ ప్యాసేజ్ ఇస్ వెరీ నోటోరియస్, అంటే చాలా భయంకరమైన తుఫాన్లు కొడతా ఉంటాయి అన్నట్టు. సో అట్లాంటి దాంట్లో జర్నీ చేసి వెళ్ళాలి. రీచ్ అవడమే ఒక పెద్ద అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ ఆల్సో ఓకే. చాలా మందికి సీ సిక్నెస్ వస్తుంది, బట్ వి రియలీ లైక్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వి కాంట్. వామిటింగ్ అవుతాయి, సీ సిక్నెస్ వస్తుంది, బట్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ విల్ రిమెంబర్ ఫర్ లైఫ్ అండ్ ఇట్స్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అది చాలా ఓకే. అప్పుడు అనిపిస్తుంది, ఆ డ్రేక్ ప్యాసేజ్ పాస్ అయ్యేటప్పుడు అదంతా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత అనిపిస్తుంది, మనమేనా ఈ జర్నీ చేసాము, మళ్ళీ ఇంకోసారి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకోసారి కూడా ఎలా అనిపిస్తుందమ్మా? అంత చుట్టూతా తెల్లటి మంచు, ఇంకేముండదు. ఓకే. ఓన్లీ పెంగ్విన్స్ అవి ఇంతగా చూస్తూ ఉంటాయి. మనం రన్ చేస్తుంటే ఇట్లా మనల్ని చూస్తూ ఉంటాయి అవి. ఇట్స్ సంహవ్ అద్భుతంగా ఉంటుందండి, డ్రీమ్ వరల్డ్ లాగా. కానీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మారథాన్ చేస్తారు అంటే చేస్తున్న టైంలో కానీ దెన్ అక్కడ స్టే కానీ సో అలాంటిది ఏదన్నా ఉంటుందా? స్టే ఏమి ఉండదండి. మనం షిప్లో వెళ్తాము. షిప్ ఒక కింగ్ జార్జ్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది. సో ఆ దీవిలో ఇది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఆ దీవిలో కొన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. ఓకే. ఒకటి అంటే ప్రతి కంట్రీ కూడా, ఈవెన్ భారత్ హ్యాస్ రీసెర్చ్ స్టేషన్స్ ఇన్ అంటార్క్టికా. ఓకే. సో ఆ దీవిలో చైనా రీసెర్చ్ స్టేషన్ ఒకటి, రష్యా ఒకటి, చిలే రీసెర్చ్ స్టేషన్, ఇవి ఉంటాయి. ఈ రీసెర్చ్ స్టేషన్ మధ్య వాళ్ళు ప్యాసేజ్ కోసం ఒక చిన్న పాత్ లాగా ఉంటుంది. దట్స్ అ పెబుల్ వన్ అన్నట్టు. ఆ పాత్లో ఒక 7 kilometers లూప్లో వీ డూ దిస్ మ్యారథాన్ అన్నట్టు. సో షిప్లో నుంచి దిగి ఒక చిన్న జోడియాక్స్ అనే బోట్స్లో తీసుకెళ్తారు మమ్మల్ని. తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వి స్టార్ట్ ద మ్యారథాన్ అగైన్. వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ షిప్లోకి తీసుకెళ్ళిపోతారు. ఓకే. దట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి చేసే. ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్, టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన మారథాన్స్ లో డిఫికల్ట్ అంటే అంటార్టికానే అంటారు. యా, డెఫినెట్లీ. సో ఎక్కడన్నా ఆగిపోయిన సందర్భం ఏమన్నా వచ్చిందా? ఆగడం అంటే మధ్యలో కావాలంటే గ్యాప్ వాటర్ తాగడానికి అట్లా అట్లా తీసుకోవచ్చు. క్రాంప్స్ వస్తే కాసేపు అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అట్లా ఆగిపోవడం అంటే మెడల్ తీసుకోనంత ఆగిపోవడం కాదు. ఓకే. అట్లీస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ కంప్లీట్ చేయాల్సిందే. వాళ్ళు ఇచ్చిన టైంలో మనం కంప్లీట్ చేయాలి, మెడల్ తీసుకోవాలి. అది ఇంకా ఫైనల్. ఇది మధ్యలో ఎక్కడ ఆగినా వాటర్ తాగడానికి ఆగడం, లేకపోతే ఇంకా ఏదన్నా అర్జెంట్ ఉంటే ఆగడం, అంతే. దట్స్ ఇట్. ఎంత టైం ఉంటుంది మామ? మనకి యాక్చువల్గా 6.5 hours ఇస్తారు వాళ్ళు. ఒక్కొక్క మ్యారథాన్కి ఒక్కొక్క ఒక్కొక్క టైమింగ్ marathon. ఉంటుందండి. ఓకే. ఈ అంటార్టికా దానికి టోటల్ గా ఎంత టైం ఇచ్చారు ఈ 42.2 kilometers కంప్లీట్ చేయడానికి? 6.5 hours 6.5 కంప్లీట్ చేయాలండి. 7 hours దాకా దే విల్ టేక్ ఇట్ అన్నట్టు. ఓకే. ఎందుకంటే పాత అంతా చాలా టఫ్ గా ఉంటుంది కదా, 7 hours వరకు ఇస్తారు. ఇది ఒకసారి ఆ మెడల్ కూడా చూపించండి మామ. అవి మేము సాధించాలంటే ఇంకా నేను ఎన్ని వేల కిలోమీటర్లు పరిగెత్తాలనిపిస్తుంది. ఎనీవన్ కెన్ డూ ఇట్ అండి. Yeah. ఎనీవన్. మేమిద్దరం చేసాము అంటే ఎనీవన్ కెన్ డూ ఇట్. అలా ఏం లేదు మామ. చేయగలుగుతారు, అంటే కాకపోతే డిసిప్లిన్ ఉండాలి అండ్ ఫోకస్ ఉండాలి దీని మీద, అంతే. ఓకే. అంటే ఏంటంటే మీరు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, దాంతోపాటు మీ ఇద్దరు కూడా డెంటిస్ట్స్, ఇలా ప్రొఫెషన్ వైజ్ కానీ అండ్ ఒక కపుల్గా ఉన్నారు కాబట్టి ఇది సాధించారు అనుకోవచ్చా? ఏంటంటే సో ఇంట్లో అండ్ ప్రొఫెషనల్ వైజ్ అండ్ అలా మీ ఇద్దరు కంపాటబిలిటీ అనేది కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది కాబట్టి ఇలాంటి సాధించడానికి కూడా ఇంకా ఉపయోగపడ్డాయి అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ అండి. మోస్ట్ ఆఫ్ అవర్ హాబీస్ మ్యాచ్ అండి. బేసికలీ వి లవ్ ట్రావెల్ టు ప్లే డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. వి కీప్ ట్రావెలింగ్ అన్నట్టు. సో ఇప్పుడు కొత్తగా ఈ మ్యారథాన్ చేసేసి వి ఎక్స్ప్లోర్ సరౌండింగ్ ఏరియాస్ అన్నట్టు. ఫస్ట్ 3-4 daysలో ఫినిష్ ఆఫ్ ద మ్యారథాన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అట్లా మా అభిరుచులు చాలా వరకు కలిసి ఉంటాయి అన్నట్టు. ఓకే. ప్రొఫెషన్ వైజ్ కానీ థింక్ వీఆర్ లక్కీ టు హ్యావ్ ఈచ్ అదర్ అండి. ఇంతకు మీది లవ్ మ్యారేజా?
కాదండి, అరేంజ్ మ్యారేజ్. ఓకే, ఇంట్లో వాళ్ళు చూసారు, ఓకే ఒక డెంటిస్ట్ కి ఇంకో డెంటిస్ట్ తోడు ఉంటారు అని చెప్పేసి. ఓకే, అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ ఇలా 7 కాంటినెంట్స్ లో మీరు చేసే టైంలలో కూడా, సో వాట్స్ ద ఈజియెస్ట్ గా అనిపించింది, బాగా క్విక్ గా కంప్లీట్ చేసిన మారథాన్ అంటే ఏం చెప్తారు మీరు? ఈజియెస్ట్ అని కాదండి, ఏది మ్యారథాన్ అయినా ఒక ఛాలెంజే. బట్ నాకు నచ్చింది ఏంటంటే టోక్యో. ఓకే, ఓకే, ఎందుకంటే చాలా డిసిప్లిన్ పీపుల్ వాళ్ళు అసలు. అండ్ మ్యారథాన్ 40,000 మెంబర్స్ చేస్తాము. అది 40,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేసాము. దాంట్లో ఆఫ్టర్ మ్యారథాన్ అసలు ఇక్కడ 40,000 మంది పరిగెత్తారా అనిపిస్తుంది మనకి. అంత నీట్, మళ్ళా ఏమీ ఉండదు అక్కడ. తర్వాత 40,000 మెంబర్స్ పరిగెత్తినట్టుగా కానీ ఒక చిన్న పేపర్ ముక్క కూడా దొరకదు అక్కడ మనకి. అంత నీట్ ఉంటుంది అండ్ వెరీ డిసిప్లిన్ వాళ్ళు. ఓల్డ్ పీపుల్ కూడా బయట నుంచొని కవర్స్, గార్బేజ్ బ్యాగ్స్ పట్టుకొని ఉంటారు. ఎందుకంటే మేము రన్ చేసేటప్పుడు ఏదైనా జెల్స్ కానీ ఏదైనా తిన్నా అది కింద పడేయకుండా దాంట్లో వేయమని. చాలా నడవలేని వాళ్ళు కూడా అది పట్టుకొని ఉంటారు వాళ్ళ ఇళ్ళ ముందు. అంతా చాలా చాలా బాగా అనిపించింది అది. చాలా బాగుంది, వెదర్ చాలా బాగుంటుంది అండ్ నీట్ అండ్ క్లీన్ సిటీ, చాలా బాగుంటుంది. పీపుల్ ఆర్ వెరీ గుడ్. అండ్ మీ విషయానికి వచ్చేటప్పటికి సార్ మీకు ఏది అనిపించింది బాగా? నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ మ్యారథాన్ ఒక బ్యూటిఫుల్ మెమరీ అండి. ఈచ్ గేవ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో చేస్తుంటే తీవ్రమైన ఎండ, అంటార్టికాలో చెప్పినట్టు చలి, ఎముకలు కొరికే చలి, బోస్టన్లో అవర్కి చేంజ్ అయ్యే వెదర్ ఉంటుంది. సో ఎవ్రీ జెట్ లాగ్స్ ఉంటాయి. ఎవ్రీ మ్యారథాన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. బట్ ద వన్ ఐ రిమెంబర్ ద మోస్ట్ ద న్యూయార్క్ మ్యారథాన్ అండి. ఓవర్ 55,000 రన్నర్స్ ఉంటారు. 55,000. Wow. And I ran all the 42.2 kilometers holding మన జెండాని పట్టుకొని పరిగెత్తాను, holding it like this. And there were so many people cheering. తెలియని వాళ్ళు కూడా గో ఇండియా గో అని. మన భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు ఆన్ ద స్ట్రీట్స్. వాళ్ళు జై హింద్, వందే మాతరం, చాలా. దట్ వాస్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మ్యారథాన్స్ దట్ ఐ ఎవర్ ర్యాన్, హోల్డింగ్ ద ఫ్లాగ్ ఆల్ త్రూ till I crossed the finish line అండి. That's one good memory I have and I really cherish it. ఓకే సార్, ఇప్పుడు ఈ 6 మేజర్ చేశారు కదా, సో ఈ 6 మేజర్ మారథాన్స్ కంటే ముందు వేరే కంట్రీస్లో చేసిన మారథాన్స్లలో మీకు అనిపించింది విచ్ వన్ ఈస్ గ్రేట్ థింగ్ అనిపించింది ఏంటి? మేజర్ మ్యారథాన్స్ కాకుండా we did recently లాస్ట్ మంత్లో పెటగోనియా అని చిలేలో ఒక నేషనల్ పార్క్ అండి. ఎక్కడ సార్ అది? చిలే, సౌత్ అమెరికాలో ఉంటుంది. దాంట్లో ఒక నేషనల్ పార్క్ పెటగోనియా అని. ఇట్స్ సో అమేజింగ్ సీనరీ అండి, సో బ్యూటిఫుల్. బట్ ద థింగ్ ఇస్ ఎత్తైన పర్వతాలు ఎక్కాలి, దిగాలి. వెరీ టాక్సింగ్, చాలా. కానీ ఆ టైంలో ఎక్కువ క్రామ్స్ పట్టేయడం కానీ చాలా విపరీతంగా ఉంటాయేమో కదా. తులసికి అసలు స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయినాయి. అంటే వరంగల్లో అంత ట్రైడ్ కొన్ని చేసాం కానీ హిల్ రన్స్ దాంతో నథింగ్ అండి. సో చాలా క్రామ్స్ వచ్చినాయి తనకి. సో ఐ వాజ్ విత్ హర్, అన్ని సపరీలు చేసుకుంటా, క్రామ్స్ వచ్చినప్పుడు మసాజ్ చేస్తా. వి సమ్హౌ ఫినిష్డ్ ఇట్ అండ్ ఇట్స్ అ లవ్లీ, వెరీ సీనిక్ అండి. చాలా సీనిక్ మ్యారథాన్స్ లో అదొకటి చెప్పొచ్చు, పెటగోనియా మ్యారథాన్ అంటారు. విత్ దట్ వి కంప్లీటెడ్ అవర్ 7 కాంటినెంట్స్ జర్నీ అండి. మీకు ఎలా అనిపించింది మామ అసలు ఆ పెటగోనియా అనేది? సార్ చెప్తూ ఉంటే కంప్లీట్లీ అప్ అండ్ డౌన్ అన్నట్టు. చాలా అప్ అండ్ డౌన్స్ ఎటు చూసినా, బట్ పోస్ట్ కార్డ్ ఇంకా అసలు సీనిక్, చాలా సీనిక్. కానీ రన్నింగ్ అప్పుడు కూడా బాగుంది, వెదర్ అంతా బాగుంది. బట్ నా క్రాంప్స్ వల్ల కొంచెం ఎక్కువ సపర్యలు చేయించుకున్నాను. దొరికిందే చాలు చేయమని, దొరికిందే ఛాన్స్ అని. బట్ ఫైనల్లీ ఫినిష్ చేయగలిగాను. కానీ ఇది పెటగోనియాకి మాత్రం వెళ్ళడం స్టార్టింగ్, ఎందుకంటే 2 days జర్నీ వెళ్ళడం, ఫ్లైట్స్లో అంతా జెట్ లాగ్, దాంతో అనుకుంటా అసలు దాదాపు స్టార్టింగ్ నుంచే క్రాంప్స్ ఉండే నాకు. సో బట్ ఫినిష్ చేశాను, అది హ్యాపీ నాకు చాలా. ఈ మారథాన్స్ వెళ్ళడానికి కానీ కంప్లీట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎవరి పాట అసలు? మొత్తం సుధాకర్ చాలా బాగా చేస్తారు, వెరీ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేస్తారు. సో ఇంకా తను చేశారంటే ఇంక ఫాలో అయిపోతాం అందరం. ఇంకా అట్లా చాలా లక్కీ అది. అంటే ప్లానింగ్, ట్రైనింగ్ అని ఏదంతా ఐ ప్లాన్ ఎవ్రీథింగ్ అండి. రేపు మార్నింగ్ రన్ 3 o'clock లెగ్స్ చేయాలి, అంతవరకు నాది. షీఈస్ లైక్ అ మిలిటరీ పర్సన్. She gets up at 2:30, keeps everything ready, and 3 o'clock sharp, she wakes me up.
చలో Okay. వీ హ్యావ్ టు గో అంతే. హీఈస్ లైక్ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ ఫోకస్డ్. గోల్ ఉంది అంటే వీ హ్యావ్ టు డూ ఇట్. ఇంత దూరం వచ్చాము, వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. ఇంత క్రాంపింగ్ వచ్చినా అట్లా కాళ్ళు ఇడ్చుకుంటా షీ విల్ ఫినిష్ అంతే. దేర్ ఇస్ నో ఫినిషింగ్, నథింగ్. షీ హ్యాస్ టు డూ ఇట్ అంతే. అందుకే మీరు అన్ని కంప్లీట్ చేశారు. డెఫినెట్లీ. ఎందుకంటే అంత దూరం వెళ్ళి మనం అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళి, ఖర్చు అని కూడా కాదు, అసలు అంత దూరం వెళ్ళి Yeah. మళ్ళీ వదిలేయడం అనేది నాకు వల్ల కాదు. అది కాదు నెవర్ గివ్ అప్. అంతే. అంతే. అంటే ఇలాంటి బ్యూటిఫుల్ జర్నీస్ మీ ఇద్దరు కూడా బోల్డ్ అన్ని చేశారు. సో మీ యొక్క రిలేషన్ వాట్స్ సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఉన్న couples కి? పేషెన్స్ అండి, ఓర్పు చాలా ఉండాలి, సహనం ఉండాలి, అండ్ మెయిన్ థింగ్ కాంప్రమైజ్. ఓకే. For any relation to be successful, compromise. One of us has to compromise at one point of time. Not always, but it happens to me always. But still, I'm happy. ఇంకా ఈ మాట రాలేదు అనుకుంటా. అబ్బాయిలు మనం అంత ఈజీగా తగ్గం కదా I'm సార్. happy. అంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు? Yeah, ఇద్దరం we cannot say that. అది. Yeah, it's 50-50. 50-50. ఓకే. నా తప్పు ఉంటే నేను, తన తప్పు ఉంటే తను. సో సారీ చెప్పడానికి మాకేమీ ఇది ఉండదు. నా తప్పు ఉంటే నేను చెప్తాను, తన తప్పు ఉంటే తను చెప్తారు. తను తక్కువ సార్లు చెప్తుంది, నేను ఎక్కువ సార్లు చెప్తాను. That's it. అంతే సార్, మనం అబ్బాయిలం ఎప్పుడు అంతే. అంటే సార్ మీరైతే మార్నింగ్ 2:30కి లేవడము, సో 3 o'clock ఇట్లా లేచి వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు కదా. సో ఏ టైంలో పడుకుంటారు ఇంతకు? 9:30-10 కల్లా లాంగ్ రన్ ఉన్నప్పుడు మాత్రం 9:30-10 కల్లా పడుకోవాల్సిందే. అదర్వైజ్ వీ కాంట్ గెటప్ కదా. ఇంకంటే 2 o'clock 2:30కి లేవడం అనేది, ఆ రోజు మాత్రం 9:30-10 కల్లా పడుకోవాల్సిందే. ఓకే. అంతే. ఏమైనా పార్టీస్ అవి ఉన్నా కూడా ఎగ్గొట్టేస్తాం మేము. ఇది ఇంపార్టెంట్ అంతే. ఓకే. అంటే ఇంట్లో అంటే మన తెలుగు ట్రెడిషన్ ఫ్యామిలీస్లలో ఖచ్చితంగా ఫంక్షన్లని, దావత్లని అన్నీ ఉంటాయి కదా. మరి దానిలో ఏం చేస్తారు మీరు? ఎట్లా స్కిప్ చేస్తారు? ఉన్నా వెళ్ళి కనిపించేసి వెంటనే రావడము, ఏదో ఒకటి. ఇంకా తప్పదు అనుకుంటే వెళ్ళి కనిపించేసి రావడం. ఓకే. ఇంకా పార్టీ అంటే నెక్స్ట్ డే 30-25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంది అంటే ఇంకా అసలు పార్టీ అనేది ఇంకా లేదు. ఇంకా ఐ థింక్ మీ బంధువుల విషయంలో మీరిద్దరు విలన్స్ అనుకుంటా. ఫ్రెండ్స్ విషయంలో, Friends విషయంలో కూడా. బట్ దే ఆల్సో అడ్జస్ట్ అండ్ దే ఎంకరేజ్ అ లాట్ అండి. When we received a 6-star medal, few of our friends and family have accompanied us to Tokyo to be with us. ఓకే. Atla we are happy. We have a good set of friends and family who supports us. ఓకే. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మాత్రం చాలా లక్కీ అండి మేము. ఓకే. చాలా మంచి గ్రూప్ ఉంది మాకు, ఫ్రెండ్స్ గ్రూప్. మేము మారథాన్కి వెళ్తుంటే వాళ్ళు చేస్తున్నట్టే ఫీల్ అవుతారు. సో వాళ్ళు కూడా కొన్ని వాటికి వచ్చేవాళ్ళు మాతోటి ఊరికే చీర్ చేయడానికి కానీ, పాల్గొనేవాళ్ళు. కొన్ని హాఫ్ కానీ ఏదైనా చేయడానికి కానీ చాలా బాగుంటారు. ఇప్పుడు మీరిద్దరు ఇలా చెప్తూ ఉంటే నేను కూడా నెక్స్ట్ మారతాను ఏదన్నా ఉంటే నేను కూడా పాల్గొనాలనిపిస్తూ ఉంది. ఈవెన్ 5 kilometers అయినా కానీ Definitely. స్టార్ట్ You చేయాలనిపిస్తుంది. should do it. Yeah. అంటే సార్ మరి మీ హెల్త్ సీక్రెట్ అంటే ఏంటి? Yeah, discipline అండి basically. Basically, health secret is what we eat and what we do, how we maintain our fitness. That's the secret of our health. And running, it gave us everything. కానీ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా సార్. తీసుకోవాలి డెఫినెట్లీ. మరి ఆ ఫుడ్ ఏం తీసుకుంటారు ఏంటి? షుగర్స్ తీసుకోం, తక్కువ. ఎప్పుడన్నా తినాలనిపిస్తే కొంచెం అట్లా. క్రేవింగ్స్ మాత్రం ఆగవు కదా. షుగర్ క్రేవింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి కానీ చాలా తక్కువ. ఎప్పుడన్నా తినాలనిపిస్తే కొంచెం. ఓకే. అండ్ As we reach the marathon దగ్గరికి వెళ్ళే కొద్దీ కార్బ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది మన స్టామినాని పెంచడానికి, ఎండ్యూరెన్స్ పెంచడానికి, ఓకే. ఎనర్జీ కోసం. కార్బ్ లోడింగ్ అంటాం అన్నట్టు. మ్యారథాన్ ముందు కొంచెం లోడ్ చేసి వెళ్తా ఉంటాం. డ్యూరింగ్ ద మ్యారథాన్ ఆల్సో వి టేక్ కార్బ్స్ అన్నట్టు. కార్బ్స్, సాల్ట్స్ ఇవన్నీ తీసుకుంటేనే మనం అట్లా పరిగెత్తగలం అన్నట్టు ఓకే. డిస్టెన్స్లో. అంటే మనం వరంగల్లో తీసుకునే ట్రైనింగ్ అయినా కానీ సో వేరే కంట్రీస్కి వెళ్ళే దానిలో చాలా డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది కదా. మరి దాన్ని మీరు ఎలా మ్యాచ్ చేయగలిగారు? ఏంటంటే ఇక్కడ క్లైమేట్ పరంగా కానీ సో చాలా అన్ని దానిల వరకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆ టైంలో కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా మ్యాచ్ చేశారు? సో ఇప్పుడు అంటార్క్టికా వెళ్ళే ముందు వీ హ్యావ్ టు గో టు కాశ్మీర్ అండ్ ట్రైన్ అవుదామని వెళ్ళాము. ఒక ఫ్యూ డేస్ వెళ్ళి గేర్ అని తీసుకెళ్ళి అక్కడ గుల్మార్గ్ స్నోలో వి ట్రైన్డ్ అ బిట్. ఓకే. అండ్ పట్టుకొని వెళ్ళే ముందు కొన్ని హిల్ రన్స్ చేసాం కానీ దట్ వాస్ నథింగ్, బట్ స్టిల్ వీ కుడ్ డూ సంథింగ్. ఓకే. అట్లా ఒక్కొక్క దానికి ఒక విధంగా వీ యూస్ టు ట్రైన్ అండి, పర్టికులర్ టు దట్ మ్యారథాన్. సో కోచింగ్ కూడా వీ టుక్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ మ్యారథాన్స్. తర్వాత ఇప్పుడు నౌ వీఆర్ డూయింగ్ బై అవర్ సెల్స్ అండి. ఓకే. సో సెల్ఫ్ కోచింగ్. యా.
అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అది చెయ్యాలి అంతే. అది ఫిక్స్ అయిపోతుంది మనకి. అది కంప్లీట్ చేయాలి అట్ ఎనీ కాస్ట్ అంతే. చేస్తాం అంతే. అది చేసేస్తాం. ఉంటే మనం చేస్తాం అది కరెక్ట్. అంతే. ఏజ్ మ్యామ్ మీ ఏజ్? నేను ఐఎమ్ 54 అండి, షీఈస్ 52. 52. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ ఏజ్ లో కూడా మీరైతే ఇంకా గివ్ అప్ అనేది ఇవ్వకుండా కూడా ఇంకా వెళ్ళాలి అనే ఆలోచనతో యూఆర్ చేసింగ్ సంథింగ్ Yeah. దట్ వాస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద కిడ్స్, ఒక బాబు, తను బ్యాచిలర్స్ అయిపోయింది డెంటల్. సేమ్ కేటగిరీ. మాస్టర్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే, సో అద్వైత్. మాస్టర్స్ అద్వైత్ తన పేరు. అద్వైత. Yeah. మరి తన సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా సపోర్టివ్ వాడు, చాలా చాలా సపోర్టివ్. మేము మారథాన్ వెళ్తున్నా, ఫ్లైట్ ఎక్కుతున్నా, ఇంకా మా ఫ్లైట్ రీచ్ అయిందా లేదా, మారథాన్ కంప్లీట్ అయిందా లేదా ఫాలో అవుతూనే ఉంటాడు. కంప్లీట్ అయ్యే వరకు కూర్చుంటాడు. అంటే అక్కడ డే అంటే ఇక్కడ నైట్ కదా, Yeah. టోటల్ కూర్చొని చూస్తూ ఉంటాడు. అయిపోయిన తర్వాత పడుకుంటాడు ఇంకా. మరి చెప్పి మాకు నెక్స్ట్ జనరేషన్ లో కూడా ప్రొఫెషన్ వైజ్ తీసుకొని వచ్చారు. ఓకే, మరి మార్థన్స్ విషయంలో తన దగ్గర నుంచి ఎలా ఉంటుంది? ఏమైనా చేశాడా? తను మాతోటి 5Ks 10Ks 10Ks. చేస్తాడండి రెగ్యులర్ గానే, హైదరాబాద్ లో చేస్తాడు. ట్రైనింగ్ కి ఇప్పుడు ఈ స్టడీస్ వల్ల హీ కుడెంట్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్. ఓకే, సో హోప్ఫుల్లీ విల్ జాయిన్ us ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఆ మార్థన్స్ విషయంలో అయితే అన్ని మీరైతే క్రాక్ చేసేసారు. సో 7 కాంటినెంట్స్ అండ్ 6 మేజర్ సిటీ మార్థన్స్ కానీ అన్ని కవర్ చేశారు. సో వాట్స్ నెక్స్ట్? Yeah, next our running journey will continue అండి. Okay. Next we are planning to sign up for Sydney Marathon. మా జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. టిల్ నౌ వీ హ్యావ్ బీన్ చేసింగ్ our డ్రీమ్స్. ఇప్పుడు దాకా మా కళలు మేము చేస్తూ ఉన్నాము. వి సక్సీడెడ్ ఇన్ దాట్. ఫ్రమ్ నవ్ ఆన్ వీడ్ లైక్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అండి. వరంగల్లో రన్నింగ్ కల్చర్ అనేది చాలా తక్కువ. ఓకే, సో వీఆర్ ప్లానింగ్ టు గెట్ కొంతమందిని ఇన్స్పైర్ చేసి గెట్ దెమ్ ఇన్ టు రన్నింగ్, మేబీ గివ్ సమ్ కోచింగ్. దానికోసం కపుల్ ఆఫ్ ప్లాన్ చేస్తున్నామండి. ఒక కౌచ్ టు 5K అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక 45 days ప్రోగ్రామ్. ఇప్పుడు దాకా అసలు రన్నింగ్ చేయని వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 45 daysలో వీ కెన్ మేక్ దెమ్ రన్ 5 kilometers. అట్లా నెక్స్ట్ మంత్ ఒక తెలంగాణ రన్నర్స్ తోటి వీఆర్ ప్లానింగ్ 1 half marathon అండి వరంగల్లో. ఓకే. సో వీఆర్ ప్లానింగ్ టు ఈ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కొంతమంది కన్నా మా ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఇఫ్ దే కమ్ ఇన్ టు రన్నింగ్ విల్ బి వెరీ హ్యాపీ అండి. ప్రొఫెషన్స్ వైజ్ మీ ఇద్దరు డాక్టర్ కాబట్టి సో హెల్త్ విషయంలో ఎంత కాన్షియస్ ఉంటారో అర్థమవుతూ ఉంటుంది. సో జస్ట్ మన ప్రేక్షకుల కోసం ప్లీజ్ టెల్ మీ, రన్నింగ్ బెటరా, జిమ్ బెటరా అంటే మీరు ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ డెఫినెట్గా నేనైతే రన్నే చూస్ చేసుకుంటాను. ఫస్ట్ జిమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ కోసం, ఓకే. రన్ ఏంటంటే నాకు అన్ని విధాలా బాగా అనిపించింది. అంటే ఫిట్గా ఉంచుతుంది, ఫోకస్డ్ ఉంటాము, డిసిప్లిన్ ఉంటాము, అన్ని విధాలా నాకు రన్ బెటర్ అనిపించింది. రన్ బెటర్. ఓకే. జిమ్ కూడా బాగుంటుంది, బట్ జిమ్ ఏంటంటే రన్ చేయడానికి స్ట్రెంగ్త్ అవసరం. స్ట్రెంథనింగ్కి వెళ్తాను, నేను జిమ్కి కూడా వెళ్తాను. ఓకే. వీక్లో 3 days జిమ్ చేస్తాం తప్పకుండా స్ట్రెంథనింగ్ కోసం. సో 2 అడ్వైస్ చేస్తాను నేను. ఓకే సార్, వాట్ అబౌట్ యూ సార్? మీరు ఏం చెప్తారు దానికి ఆన్సర్? రన్నింగ్ అనే కాదు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి. ఫిట్నెస్ కోసం వీ కెన్ టేకప్ స్విమ్మింగ్, వీ కెన్ టేకప్ సైక్లింగ్, లేకపోతే యోగా, వాట్ ఎవర్. ఫిట్నెస్ కోసం వీ షుడ్ హ్యావ్ సంథింగ్ ఇన్ లైఫ్ అండ్ అట్లీస్ట్ an hour ఫర్ అవర్ సెల్స్. ఓకే. దట్ ఐ వుడ్ సే లైక్ రన్నింగ్ డెఫినెట్లీ ఇట్స్ గుడ్. రన్నింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ రొటీన్ హెల్త్ బెనిఫిట్స్, హార్ట్, లంగ్స్ ఇట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ కాకుండా మనం మార్నింగ్ ఒక రన్ చేసామనుకోండి, పొద్దున్నే లేచి మన బాడీ విల్ ప్రొడ్యూస్ ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు, ఓకే. ఎండార్ఫిన్స్ అంటారు వాటిని. ఆ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దే గివ్ అస్ ద సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే. మన స్ట్రెస్ని రిలీజ్ చేస్తాయి, స్ట్రెస్ ఫ్రీ చేస్తాయి మనల్ని. అండ్ ద హోల్ డే మూడ్ విల్ బి ఎలివేటెడ్ అన్నట్టు. ఓకే. ఇప్పటికీ మేము ఎప్పుడైనా ఒక రోజు మిస్ అయ్యామంటే సంథింగ్ విల్ బి మిస్సింగ్ ఇన్ ద హోల్ డే అన్నట్టు, ఆ రోజంతా మిస్ అవుతుంది అని. ఓకే. సో మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ ఎవర్ వి గో వి ప్యాక్ రన్నింగ్ గేర్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఒక 1 day ట్రిప్, 2 day ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా రన్నింగ్ గేర్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ అస్. వరంగల్ దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది సార్, లేకపోతే అది కూడా మీరు తీసుకున్నారు. ఓకే. అండ్ ఫైనల్గా సో ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఫ్రమ్ యువర్ సైడ్ మీరు ఏం చెప్తారో చెప్పండి. టు ఇన్స్పైర్ చేసేదానికి గురించి కానీ, రన్ గురించి కానీ, ఎవ్రీథింగ్. డ్రీమ్ బిగ్ అండి. యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్ అండ్ స్టార్ట్ విత్ అ స్మాల్ స్టెప్. ఒక చిన్న అడుగుతోటి యూ స్టార్ట్ యువర్ జర్నీ, యూ విల్ రీచ్ ఇట్. జస్ట్ స్టే ఫోకస్డ్, డిసిప్లిన్ ఇవి ఉంటే చాలు. దే విల్ టేక్ యూ ప్లేసెస్. దట్స్ మై జస్ట్ స్టార్ట్ ఇట్, ఓకే. డోంట్ పోస్ట్ పోన్.
అంటే నేను చెప్పాలనుకుంది అందరూ లేడీస్ చేయకూడదు, లేకపోతే ఈ ఏజ్‌లో చేయకూడదు. అలాంటివైతే ఏం లేవండి. మంచిగా హ్యాపీగా రన్ చేయండి. హెల్తీగుండండి. ఓకే. హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. హెల్తీగుండాలి. అల్టిమేట్‌గా నాకనిపిచ్చేది హెల్తే ఇంపార్టెంట్ అనిపిస్తది. ఓకే. సో, నేనైతే ఇదే చెప్తాను. హెల్తీగుండండి అని. కానీ ఇంకో క్వెషన్ నేను అడగడం మర్చిపోయాను. ఇన్ని కిలోమీటర్స్ మీరు పరిగెత్తారు. కాతే ఎప్పుడైనా కానీ ఇంజరీ కన్సర్న్స్ అనేది ఎదురైనప్పుడు ఎట్లా మీరు డీల్ చేశారు సార్? యాహ్! ఇంజురీస్ అవుతానే ఉంటాయండి వెన్ వి రన్. నీ పెయిన్స్ వస్తుంటాయి. జస్ట్ వి రెస్ట్ ఫర్ సమ్ టైమ్. మొత్తం హీల్ అయినాక అగైన్ వి షుడ్ గెట్ ఇంటూ ఇట్ అండి. ఓకే. లేకపోతే మ్యారథాన్‌లో బాగా ఎక్కువ పేస్‌తో చేసాం రన్నింగ్, డెఫినెట్‌లీ కాఫ్ ఇంజరీ ఏదో ఒకటి ఇంజరీస్ వస్తానే ఉంటాయి రన్నింగ్‌లో. వచ్చినప్పుడు యూ షుడ్ టేక్ ప్రాపర్ కేర్, గివ్ అ బ్రేక్. బాడీ ఈస్ గివింగ్ అస్ సైన్స్ స్లో డౌన్ అని. అది రికవర్ అయినాకే అగైన్ వీ షుడ్ స్టార్ట్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వాట్ ఐ వుడ్ అడ్వైస్ టు ద బడ్డింగ్ రన్నర్స్, ఆస్పైరింగ్ రన్నర్స్, అ కోచ్ ఈజ్ అ మస్ట్ అండి. ఓకే. మన ఒక గురువు ఎట్లా అవసరం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి, అట్లా మన రన్నింగ్ జర్నీ కానీ స్టార్ట్ చేయాలంటే ఐదర్ ఎ కోచ్ ఆర్ అ సీనియర్ రన్నర్ హూ షుడ్ గైడ్ యూ. అండ్ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ రన్నింగ్ గేర్ అండి. ప్రాపర్ షూస్ ఉండాలి, ప్రాపర్ అటైర్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా చేయాలి. అదర్వైజ్ ఇంజరీస్ డెఫినెట్లీ విల్ బి అ బిగ్ రిస్క్ అండి. అది చాలా పెద్ద దానికి లీడ్ చేస్తాను అనిపిస్తుంది. అవును, నీ రీప్లేస్మెంట్ అని చెప్పేసి Definitely. చాలా సెన్సిటివ్ అయిపోయారు ఇప్పుడు ఎన్నో వాళ్ళైతే. డెఫినెట్లీ. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మారథాన్ రన్నర్స్ కన్నా కపుల్గా మాత్రం ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ. కపుల్గా Thank you so much. ఉంటే సో ఇంకా ఎక్కువ సాధించవచ్చు అని మిమ్మల్ని Definitely. చూస్తుంటేనే అర్థమవుతుంది. డెఫినెట్‌గా టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ Yeah. అండి. Yeah. ఇలాగ ఎప్పుడు ఉండాలి, ఇంకా బోల్డ్ అని మారథాన్స్ కూడా చేయాలని Yes. మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you. థ్యాంక్ యూ. Thank థ్యాంక్ you. యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.